ఈ వీడియోలో మనం పూర్ణాంకాల సంకలనంలో సహచర ధర్మం గురించి తెలుసుకుందాం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే అసోసియేటివ్ లా ఆఫ్ ఎడిషన్ ఇన్ హోల్ నెంబర్స్. పూర్ణాంకాల సంకలనంలో సహచర ధర్మం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్రింది వాటిని పరిశీలించండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక సమీకరణం ఇవ్వడం జరిగింది. ఈ సమీకరణం ఏమిటి? 3 + 4 + 5. అంటే ఇక్కడ ముందుగా 3 + 4కి బ్రాకెట్ ఇవ్వడం జరిగింది. ఈ మొత్తానికి మళ్ళీ 5 కలపడం జరుగుతుంది. అయితే దీని మొత్తం ఏమవుతుంది అంటే ముందుగా బ్రాకెట్లో ఉన్నది మనం కలుపుదాం. అప్పుడు 3 + 4 దీని విలువ ఎంత అవుతుంది? 7 అవుతుంది. 7 + 5. ఇప్పుడు దీని మొత్తం ఏమవుతుంది? 7 + 5 అంటే 12 వస్తుంది. మరియు ఇప్పుడు చూడండి, ఇదే సమీకరణాన్ని మనం వేరే విధంగా రాసుకుందాం. అంటే 3 ఇప్పుడు మనం 4 + 5ని బ్రాకెట్లో రాద్దాం. అప్పుడు ఈ విధంగా వస్తుంది కదా. దీని మొత్తాన్ని మనం ఇప్పుడు చూద్దాం. అప్పుడు ఏమవుతుంది? 3 + 4 + 5 అంటే 9 అవుతుంది. అప్పుడు 3 + 9 అంటే 12 వచ్చింది. అంటే దీని మొత్తం కూడా 12 వచ్చింది. ఇక్కడ మనము మొదటి సమీకరణంలో ఏం చేసాము? 3ని మరియు 4ని కలిపి ఆ మొత్తానికి మనం 5ని కలిపాము. రెండవ సమీకరణంలో ముందుగా 4ని మరియు 5ని కలిపి ఆ మొత్తానికి మనం 3ని కలిపాము. అయినప్పటికీ ఏం జరిగింది? దాని విలువ సమానంగా వచ్చింది. అంటే ఒకే విధంగా వచ్చింది. కాబట్టి దీని నుండి మనం ఏం రాసుకోవచ్చు అంటే 3 + 4 + 5 = 3 + 4 + 5 అవుతుంది అని రాయవచ్చు. ఇది మనకు ఏ రూపంలో ఉంది? చూడండి, a + b + c = a + b + c రూపంలో ఉంది. అయితే ఈ విధంగా ఉంటే దాన్నే మనం ఏమంటామంటే సంకలనంలో సహచర ధర్మము అంటాము. చూడండి, ఇక్కడ మనము 3 + 4 అంటే 3ని 4ని కలుపుతున్నాం. మరియు 4 + 5 4ని 5ని ఏం చేస్తున్నాము? కలుపుతున్నాము. ఈ కలపడము లేదా కూడటాన్నే మనం ఏమంటామంటే సంకలనము అంటాము. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే అడిషన్ అంటాము. ఇక్కడ మనకు a, b ఈ సంఖ్యలన్నీ ఏమిటి? a, b, cలు ఇవి పూర్ణాంకాలు అవుతాయి. పూర్ణాంకాలను మనం ఇంగ్లీష్లో ఏమంటాము? హోల్ నెంబర్స్ అంటాము. కాబట్టి a + b + c = a + b + c అయిందనుకో, దాన్నే మనం ఏమంటాము? పూర్ణాంకాల సంకలనంలో సహచర ధర్మము అంటాము. ఈ మొత్తం బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే పూర్ణాంకాల సమితి సంకలనంలో సహచర ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్పవచ్చు. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. సంకలనంలో సహచర ధర్మమును ఉపయోగించి సమీకరణము 77 + 2 + 3ను తగిన విధంగా తిరిగి మార్చుకొని మొత్తాన్ని కనుగొనుము. ఇప్పుడే మనం సంకలనంలో సహచర ధర్మము అంటే ఏమిటో తెలుసుకున్నాం కదా. దాన్ని ఉపయోగించి మనము ఈ సమీకరణాన్ని సాధిద్దాం. సాధన చూద్దాం. సమీకరణం ఏమిచ్చారు మనకు? 77 + 2 + 3. అయితే మనకు బ్రాకెట్లో ఏముంది? 77 + 2 ఉంది. కాబట్టి మనం ముందుగా దీన్ని కూడదాం. అప్పుడు ఏమవుతుంది? 77 + 2 అంటే 79 అవుతుంది. ఈ మొత్తానికి మనం మిగిలిన సంఖ్య ఏమిటి? 3ని కలుపుదాం. అప్పుడు మనకు ఏమొస్తుంది? 82 వస్తుంది. ఇప్పుడు మనం ఈ సమీకరణాన్ని మరొక విధంగా రాసుకుందాం. అంటే 77 ఇప్పుడు బ్రాకెట్లో 2 + 3ని రాసుకున్నాం. అయితే ఈ మొత్తాన్ని ఇప్పుడు కనుక్కుందాం. అప్పుడు 77 + 2 + 3 అంటే ఎంత? 5 అవుతుంది. అప్పుడు 77 + 5 అంటే 82. ఇప్పుడు చూడండి, ఈ రెండు సమీకరణాల్లోనూ దాని మొత్తం ఏమొచ్చింది?
82 82 వచ్చింది. అంటే ఈ 2 సమానం అని చెప్పవచ్చు కదా. అంటే 77 ప్లస్ 2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 77 ప్లస్ 2 ప్లస్ 3 అయింది. కాబట్టి ఇదే మనకు సంకలనంలో సహచర ధర్మము.